రాజకీయ నాయకులు రాజకీయాలే మాట్లాడాలి, రాజకీయ నాయకుల మీదే మాట్లాడాలి. కానీ ఇప్పుడు ఈ రాజకీయాలు పెద్ద కంపరంగా తయారయ్యాయి. ఎందుకంటే రాజకీయాలు పూర్తిగా కూడా వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళి ఆడవాళ్ళపై కూడా మరి కామెంట్లు చేస్తూ చాలా జుగుప్సాకరంగా తయారైనటువంటి కామెంట్స్ కూడా ఈరోజు మనం రాజకీయాల్లో చూస్తున్నాం. మరి తాజాగా తెలంగాణలో రఘునందన్ రావు ఎంపీ గారు మరియు కొండా సురేఖ గారికి మరి మెడలో సన్మానం చేయడానికి మరి పూలదండో లేకపోతే శాల్వానో కప్పడం జరిగింది. దీన్ని మరి టిఆర్ఎస్ అనే ఒక సోషల్ మీడియా వర్గము దీన్ని ఒక అశ్లీలంగా దాన్ని పోస్టులు చేస్తూ వాళ్ళు దాన్ని వేరే విధంగా క్రియేట్ చేయడం వల్ల మరి కొండా సురేఖ చాలా బాధపడుతూ ఆమె తీవ్ర ఆరోపణలు మాత్రం చేస్తుంది. ఎవరి మీద అంటే మరి కేటీఆర్ మీద తీవ్ర ఆరోపణలు మాత్రం చేసింది. ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో నాగ చైతన్య మరియు సమంత విడిపోవడానికి కేటీఆరే ప్రధాన కారకుడు, ఇది నిజం, అసలు ఇండస్ట్రీకి అంతా కూడా ఇది తెలుసు అని చెప్తున్నది. అలాగే సినిమా హీరోయిన్లందరూ కూడా తొందరగా సినిమాలు తీయకుండా తొందరగా పెళ్లి చేసుకోవాలి, తొందరగా వెళ్ళిపోవాలి, అసలు ఇక్కడ ఉండొద్దు ఇండస్ట్రీలో, మేము తొందరగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలనే నిర్ణయానికి రావడానికి కారణం కూడా కేటీఆరే. వాళ్లకు ఈయన డ్రగ్స్ అలవాటు ఈయనకుండి వాళ్లకు డ్రగ్స్ అలవాటు చేయడం వల్ల వాళ్ళ కుటుంబాల్లో చిచ్చు పెట్టడం వల్ల మరి ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. అలాగే ఈయన రేవు పార్టీలలో పాల్గొని మరి అక్కడ ఉన్నటువంటి హీరోయిన్లను కానీ ఆడవాళ్ళని కానీ వాళ్ళందరినీ కూడా బ్లాక్మెయిల్ చేస్తూ ఈ విధంగా ఆయన యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ మా మీద బురద జల్లడానికి ట్రై చేస్తున్నాడని ఆమె తీవ్ర ఆరోపణలు కేటీఆర్ మీద చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు మరి తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీనికి కౌంటర్గా కూడా కేటీఆర్ గారు ఏదేదో చెప్తున్నారు. ఆవిడ తప్పుపడుతున్నారు. నా మీద కూడా ఆవిడ ఒకప్పుడు వ్యాఖ్యలు చేయలేదా, అయినా సరే మేము టీఆర్ఎస్ వాళ్ళు మీ మీద చేసే ట్రోల్స్ అన్ని టీఆర్ఎస్కు సంబంధం లేదని కూడా ఆయన మరి ఖండిస్తున్నారు. కానీ ఇప్పుడు కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం తీవ్ర దుమారం మాత్రం రేపుతున్నాయి. రాజకీయంగా ఇటు టీఆర్ఎస్ ఇటు మరి కొండా సురేఖ వర్గం అలాగే కాంగ్రెస్ కూడా తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం మాత్రం జరుగుతుంది.